అమ్మా, బాగా బోర్ కొడుతోందమ్మా. ఏదైనా మంచి కథ చెప్తావా? మ్మ్, సరే అయితే మీ తాతగారు రాసిన కథల్లో ఒక్క మంచి కథ చెప్తాను, ఓకేనా? ఓకే అమ్మా, చెప్పు. పూర్వం రామాపురంలో రమణయ్య అనే వ్యక్తి ఉండేవాడు. తిని నిద్రపోవటం తప్ప మరో పని ఎరగనివాడు. కష్టపడితే శరీరం చిక్కిపోతుందనే భావన కలవాడు. ఎవరెంత చెప్పినా సోమరితనం వీడలేదు. తండ్రి సంపాదించి ఇచ్చింది అంతో ఎంతో ఉండటం వల్ల ఎలాగోలా కాలం గడిచిపోతుంది. ఆ విధంగా కొంతకాలం జరిగింది. ఉన్నట్లుండి రమణయ్యకు ఆరోగ్యం చెడింది. ఎన్ని మందులు వాడినా ఆ రోగం తగ్గుముఖం పట్టలేదు. పక్క గ్రామంలో ఉన్న నాటు వైద్యుడి దగ్గరికి పోతే ఆయన రమణయ్యను పరీక్షించి ఒంట్లో రోగనిరోధక శక్తి బాగా తగ్గిపోయిందని, వెంటనే పెరగాలంటే గాడిద మాంసం తినాలని సలహా ఇచ్చాడు. రమణయ్య గ్రామం చేరి వాకపు చేస్తే ఆ ఊరికంతా మంగయ్య అనే వ్యక్తి వద్ద 2 గాడిదలు, వాటి పిల్లలు మరో 2 ఉన్నాయి అని తెలిసింది. ఆయన ఇంటికెళ్ళి రమణయ్య ఒక గాడిదను అమ్మమన్నాడు. దేనికి అని మంగయ్య అడిగాడు. రమణయ్య తన ఆరోగ్యం గురించి, నాటు వైద్యుడు చెప్పిన వైద్యం గురించి చెప్పాడు. మీరెంత ఖరీదిచ్చినా సరే నేను ఇవ్వను. అవి నా బతుకు తెరువు, నిరంతరం ఉపయోగపడేవి. వాటికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. ధనానికి ఆశపడి వాటి ప్రాణం తీయడానికి ఒప్పుకోను అన్నాడు మంగయ్య. అయినా రమణయ్య ఒక పట్టాన మంగయ్యను వదల్లేదు. మంగయ్య కూడా మెట్టు దిగలేదు. రమణయ్య సరాసరి గ్రామాధికారి వద్దకు వెళ్ళి మంగయ్య మీద ఫిర్యాదు చేశాడు. తన అనారోగ్యాన్ని పోగొట్టుకోవడానికి మంగయ్య సహకరించడం లేదని ఆ ఫిర్యాదు సారాంశం. మంగయ్య గ్రామాధికారితో తన జీవనానికి ఉపయోగపడే పెంపుడు జంతువును చంపడం తనకి ఏమాత్రం ఇష్టం లేదని జంకు బొంకు లేకుండా చెప్పేశాడు. గ్రామాధికారికి మంగయ్య జీవకారుణ్యం నచ్చింది. ఆయన రమణయ్యతో ఏదో జంతువు మాంసం తింటే బలం వస్తుందనేది ఒట్టి భ్రమ. అసలు మాంసాహారమే ముట్టని వారు ఎంతో మంది ఆరోగ్యవంతులుగా ఉన్నారు. నిండు నూరేళ్లు జీవిస్తూ ఉన్నారు. ఫలానా జంతువు మాంసం తింటే మంచిది, ఫలానా పక్షి మాంసం తింటే శక్తి వస్తుందనేది సరైంది కాదు. కష్టపడి పనిచేసి కడుపు నిండా తిని కంటి నిండా నిద్రిస్తే దానంతట అదే ఆరోగ్యం వస్తుంది. అలా కాక దినమంతా ఏ పని చేయక విశ్రాంతిగా ఉంటే అనారోగ్యం రాక ఏమొస్తుంది? భగవంతుడు మనకు కాళ్ళు చేతులు ఇచ్చింది ఎందుకు? కష్టించి పనిచేసి సంపద పెంచుకునేందుకే, విశ్రాంతి తీసుకునేందుకు కాదు. ఈ మధ్య గాడిద పాలకు గిరాకీ వచ్చింది. అది కూడా పెద్ద వ్యాపారం అయింది. ఇలా అయితే వాటి బిడ్డలు తృప్తిగా పాలు తాగలేవు. అయినా మీకు ఒక విషయం చెబుతాను, ఏమీ అనుకోకండి. గాడిద పాలు, మాంసానికి ఆ శక్తి ఎలా వచ్చింది ఆలోచించారా? గాడిద నుంచే కదా. మరి గాడిదకు ఆ శక్తి ఎలా వచ్చింది? కష్టించడం వల్లే వచ్చింది కదా. దాన్ని మాంసమో పాలో తాగి రోగనిరోధక శక్తి పొందాలనుకునే బదులు మనం సోమరులుగా ఉండక కష్టించి పనిచేస్తూ పోషకాహారం తింటూ ఉంటే దానంతటా అదే రోగనిరోధక శక్తి వస్తుంది. జంతువులను హింసించాల్సిన అవసరం ఉండదు కదా. మా తాత గతంలో వైద్యం చేసేవాడు. అందువల్ల అనుభవం మీద ఈ 4 ముక్కలు చెప్పాను. పాటించడానికి ప్రయత్నించండి అని గ్రామాధికారి రమణయ్యకు నచ్చచెప్పి పంపేశాడు. బాగా ఆలోచించి చూస్తే గ్రామాధికారి మాటల్లో వాస్తవం ఎంతో ఉందనిపించింది రమణయ్యకు. తన తోటి వయసు వారు చాలా మంది ఆరోగ్యంగానే కనిపిస్తున్నారు. వారంతా కష్టజీవులే. తనే సోమరితనంతో ఆరోగ్యం పాడు చేసుకున్నాడు. ఇక మీదట చేతనైనంత కష్టం చెయ్యాలి. ఖాళీగా ఉండకూడదని నిర్ణయించుకున్నాడు. దాన్ని తూచా తప్పకుండా పాటించాడు. దానివల్ల ఆకలి పెరిగింది. కంటి నిండా నిద్ర లభించింది. శరీర దారుఢ్యం ఏర్పడి ఆరోగ్యము బాగుంది. అర్థమైందా? ఇప్పుడు చెప్పు, దీనికి ఏ పేరు పెడదాం? సోమరితనమే పెద్ద జబ్బు.